హలో ఆల్, నేను మీ డాక్టర్ ఉషా దీపికా పోల్శెట్టి డెంటల్ కేర్ నుంచి. కొంతమంది పేషెంట్స్ రూట్ కెనాల్ అయిపోగానే క్యాప్ వద్దులేండి మేడం, క్యాప్ లో చాలా రకాలు ఉన్నాయి, ఏ క్యాప్ ఎలాంటిదో అది అంతా మనకి ఎందుకు లేండి అని చెప్పి అంటారు. అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ అవసరమా, క్యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఏ క్యాప్ సెలెక్ట్ చేసుకునే దాని గురించి ఇవాళ మనం మాట్లాడేసుకున్నాం. యూజువల్లీ రూట్ కెనాల్ తర్వాత టీత్ వీక్ అవుతాయి. సో ఈ వీక్ అయిన టీత్ ని స్ట్రాంగ్ చేయడానికే మనం ఈ క్రౌన్ ఇస్తున్నాం. సో దట్ మీకు కావాల్సిన స్ట్రాంగ్ ఎలాంటి గట్టి పదార్థాలైనా మీరు తినచ్చు ఈ రూట్ క్యాప్ వేసేసుకుంటే. ఈ క్యాప్స్ లో బేసిక్ గా వచ్చేసి మెటల్ క్యాప్ అనేది ఒకటి, మెటల్ మీద పోర్సిలిన్ ఒకటి, మెటల్ మీద సెరామిక్ ఒకటి, కంప్లీట్ సెరామిక్ ఒకటి, జిర్కోనియా ఒకటి, ఇన్ని వెరైటీస్ ఉంటాయండి. యూజువలీ మీ పళ్ళ అక్లూషన్ బట్టి అక్కడ ఎంత ఫోర్సెస్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నాయా, కొంచెం ఓకే మీడియం ఫోర్సెస్ ఉన్నాయా అనే దాని ప్రకారం మీ పళ్ళ వర్షన్ బట్టి అక్కడ గ్యాప్ ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చా, లేకపోతే మీకు ఈస్థెటిక్ ఇంపార్టెన్స్ బట్టి మీ క్రౌన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెంటిస్టే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది ఏ క్రౌన్ అనేది. కొన్నిసార్లు మీకు కూడా ఇస్తాం, కానీ ఇన్ని క్రౌన్స్ ఉంటాయి, జస్ట్ సింపుల్ ఒక్క క్రౌన్ కాదనేది మాత్రం మీరు మనసులో ఉంచుకొని నెక్స్ట్ టైం నుంచి మీ డెంటల్ విజిట్ వచ్చినప్పుడు ఏ క్రౌన్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.